RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం జాతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ పరిశీలించారు. ముందుగా దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈ నెల 26వ తారీఖు 27, 28 తారీఖుల్లో జరగబోయే జాతర ఏర్పాట్లను పరిశీలించారు. పలు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను సేకరించి పూర్తి స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జాతరలో స్వామివారి దర్శనం కోసం విచ్చేసే భక్తులు పోలీసు వారికి సహకరించాలని, పోలీసు వారి సూచనల మేర ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవాలని తెలిపారు. ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులు, ప్రేక్షకులు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విఐపీలో వచ్చే వాళ్ళకి వాళ్ళకి సపరేట్గా లైన్ వేసి ఆ లైన్లో కూడా వాళ్ళు అన్నీ ఏర్పాటు చేస్తాం సార్. ఆ రోజు మొత్తం కూడా పబ్లిక్ బాగుంటుంది. నైట్ అందరికీ అట్లాగే ఇది టోటల్ అరేంజ్మెంట్ ఇంకా కూడా పకడ్బందీగా చేసుకోవడానికి కొన్ని సీసీటీవీ కెమెరాలు అవి కూడా మనకి వస్తాయి. సో దాదాపు 65 సీసీటీవీ కెమెరాస్ కొన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ ఉన్నాయి, కొన్ని ఇంకా కొత్తవి పెట్టిస్తున్నాం. సో ఆ సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా మంచిగా ఇక్కడ నిఘా పెట్టుకొని ఎలాంటి కూడా ఎవరికి కూడా భక్తులకి ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా అది టోటల్ పండుగ కంప్లీట్ అయ్యేటట్టు మండలంలోని జరగబోయే శివరాత్రి పండుగ అంతా కూడా పోలీస్ తరఫు నుంచి చేయాల్సిన అరేంజ్మెంట్లు అన్నీ కూడా పూర్తి అయినాయి. బేసికల్గా ఇక్కడ 26th నాడు జరిగే మహాశివరాత్రి పండుగ, అట్లాగే దాని తర్వాత కొన్ని పోటీలు, అక్కడ ఎడ్ల బండి రేస్ పోటీలు, కబడ్డీ పోటీలు, దాని వేరే ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో 2-3 days అవి నడుస్తాయి. అన్నిటికీ కూడా బందోబస్తులు ఏమేమి కావాలి అంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో దాదాపు ఇక్కడ 600 ఫోర్స్ తోటి అంతా మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో డిఎస్పీలు, సిఐలు అన్నీ కలిపి. సో దాంట్లో మనది మహిళా భద్రత, అక్కడ షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్, సిసిఎస్ టీమ్స్ ఇవన్నీ కూడా కలిపి, అట్లాగే కొన్ని పార్కింగ్ ప్లేసెస్ కూడా మేము ఐడెంటిఫై చేసినాము. ఇక్కడ దాదాపు 8 పార్కింగ్ ప్లేసెస్ వేరే వేరే దిక్కుల నుంచి వచ్చే వెహికల్స్కి ఇక్కడ పార్కింగ్ చేసుకున్నారు.